హాయ్ వీవర్స్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాము. డిస్ఆర్గాస్మియా అంటే ఏంటి? డిస్ఆర్గాస్మియా అంటే ఏమిటి? ఒకవేళ మీరు ఎప్పుడైతే మీ వీర్యము బయటికొస్తుందో, మీకు ఒకవేళ విపరీతంగా నొప్పి ఉంటే, దాన్ని మనము డిస్ఆర్గాస్మియా అని చెప్తాము. అయితే ఇది యూజువల్లీ అబ్బాయిలో ఉంటుంది. దీనికి కారణాలేంటి? అసలు ఇది ఎందుకొస్తుంది? ఏంటి? ఇది నార్మలేనా? చాలామందికి అప్పుడప్పుడు లైఫ్‌లో ఎప్పుడైనా వస్తుందా? అవన్నిటి గురించి ఈరోజు మాట్లాడదాము. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్. మీరు ఒకవేళ మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ అఫీషియల్ యూట్యూబ్‌లో మీరు డెఫినైట్‌లీ దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ డిసార్గాస్మియా ఏదైతే ప్రాబ్లమ్ ఉందో, ఎప్పుడైతే వీర్యం వెళ్ళిపోతుందో అప్పుడు నొప్పి చాలా విపరీతంగా వస్తది. చాలామంది అబ్బాయిలు అసలు ఈ ఆర్గాజం అంటే భయపడుతున్నారు. అలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి ఈ మధ్యలో. ఈ మధ్య కాలంలో అలాంటి కేసెస్ ఎందుకొస్తున్నాయంటే, ఈ కేసెస్ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి ఈ కేసెస్? దీనికి కారణాలేంటి? ఇప్పుడు నేను చెప్తాను. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అంటే మీకు ఒకవేళ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మూత్రంలో అంటే మీ అంగంలో ఏదైతే చూడండి మీరు గమనించండి. ఒకే తవ్వలో మీ వీర్యం గూడా వస్తుంది. మీ మూత్రం గూడా వెళ్తుంది అబ్బాయిల్లో. అమ్మాయిలకు అది వేరే వేరే ద్వారం ఉంటది. ఇక్కడ అబ్బాయిలకి ఏముంటుందంటే ఒకటే ద్వారంలో వెళ్తుంది. ఎప్పుడైతే స్పామ్స్ వస్తాయో అప్పుడు అక్కడ మూత్ర ద్వారం అంటే ఏదైతే మూత్ర సంచి ఉంటుందో అక్కడ ఒక ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటది. అది క్లోజ్ చేసేస్తది. అక్కడి నుంచి మీ వీర్యం వెళ్ళిపోతది. అయితే ఎప్పుడైతే మీకు ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే అయితదో, ప్రాస్టేట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అవుతే, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా అవుతే, అలాగే ఎప్పుడైనా అంటే మీ నర్వ్ డ్యామేజ్ అవుతే మీకు ఈ ఇబ్బంది రావచ్చు. మీ నర్వ్ డ్యామేజ్ ఎప్పుడైతది? ఎప్పుడైతే మీకు షుగరొస్తే. షుగర్ లేని వాళ్ళకు విపరీతంగా హస్తప్రయోగం జేసి గూడా నరాలు డ్యామేజ్ జేసుకుంటారు. దాని వలన గూడా రావచ్చు. అయితే యూజువల్లీ మీరు ఒకవేళ హిస్టరీ తీసుకుంటే వాళ్ళకు హస్తప్రయోగం అలవాటు ఉంటుంది. రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే టిష్యూస్ ఏవైతే ఉంటాయో రిలేటెడ్ టు రిప్రొడక్టివ్ సిస్టమ్ అవి డ్యామేజ్ అయిపోతాయన్నమాట. ఈ హస్తప్రయోగం జేయడం వలన. వాళ్ళకు కూడా అంటే అక్కడ ఆహ్, ఒక రకమైన వీర్యం వెళ్ళేటప్పుడు నొప్పి అవుతదక్కడ. ఇప్పుడు కోరికలొస్తాయి. మీ అంగం గట్టిగా పడుతుంది. పడగానే మీరు కలుస్తారు. ఏదో హస్తప్రయోగం చేస్తారు. అప్పుడు మీ వీర్యం వచ్చి బయటికెళ్ళిపోతుంది. ఆ వీర్యం వచ్చేటప్పుడు మీ మూత్ర సంచి ఏదుంటుందో అక్కడ ఒక ద్వారం ఉంటుంది. అది ఆ వాల్వ్స్ క్లోజ్ అయిపోతుందది. బంద్ చేసేస్తుందది. ఇక్కడ వీర్యం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇందులో స్పార్మ్స్ ఉంటాయి. మీరు కలుస్తారు ఎంజాయ్‌మెంట్ కొరకు. కానీ దేవుడేమంటాడంటే మీరు ప్రెగ్నెన్సీ అంటే మీరు పేరెంట్స్ అవ్వాలి. ఈ స్పర్మ్స్ ఎప్పుడైతే వస్తాయో వాటికి ఏమి ఇంజ్యూరీ కావద్దు. ఎందుకంటే యూరిన్ అనగానే అసిడిక్ మళ్ళీ అక్కడ బాక్టీరియాస్ అవన్నీ ఉంటాయి. అక్కడి నుంచి స్పర్మ్స్ వస్తే హెల్తీగా ఉండాలి అవి. అని ఇక్కడ సెమినల్ ఫ్లూయిడ్ ఎళ్తుంది. ప్రోస్టేట్ గ్లాండ్ ఏం చేస్తుంది సెమినల్ ఫ్లూయిడ్ పంపించి మొత్తం అక్కడ రెడ్ కార్పెట్ లాగా తయారు చేసేస్తుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి స్పర్మ్స్ వస్తాయి. స్పర్మ్స్ ఈజీలీ స్విమ్ అవుతూ బయటికెళ్ళిపోతాయి. ఒకవేళ అవి అంటే మీరు కలిసినప్పుడు గర్భసంచిలోకెళ్ళి అక్కడ ఓవా ఉంటుంది. దాంతోని కలుస్తారు. ఇది మెకానిజం. ఇందులో ఒకవేళ ఏదైనా డిస్టర్బ్ అవుతే, ఏదైనా ప్రాస్టేట్ ఖరాబ్ అయిపోయిందనుకోండి, ప్రాస్టేట్‌లో ఇన్ఫెక్షన్ వచ్చేసింది, ప్రాస్టేట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ప్రాస్టేటోమెగాలి అయిపోయింది. కొంతమందికి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అయిపోతుంది ప్రాస్టేట్ దగ్గర. కొంతమందికి మూత్రంలో ఇన్ఫెక్షన్ అయిపోతుంది. కొంతమందికి బ్లాడర్ వీక్ అయిపోతుంది. చాలామందికి ఏమవుతుందంటే అక్కడ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో హస్తప్రయోగం చేయడం వలన ఆ టిష్యూస్ డ్యామేజ్ అయిపోతాయి. కొంతమందికేంటంటే నరాలు డ్యామేజ్ అయిపోతాయి. ఇలాంటి అన్ని కారణాలు ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఎందుకంటే ఎజాక్యులేషన్ ఎప్పుడైతదో, వీర్యం ఎప్పుడైతే అయితదో, ఆర్గాజం ఎప్పుడైతే వస్తదో ఒక రకమైన విపరీతమైన ఆనందం ఒస్తుంది.
ఎంత వరల్డ్‌లో దానికంటే పెద్ద ఆనందం ఏం లేదు. మీరు ఒక 1,00,00,000 రూపీస్ అయినా ఎవరికైనా ఇచ్చేస్తే అంతకన్నా ఆనందం రాదు. అందులో దేవుడు పెట్టాడనమాట. అయితే ఇలాంటి ఆర్గాజం వద్దు నాకు అని ఎందుకంటున్నాడంటే అతనికి అంత నొప్పి గూడా అవుతుంది. అయితే ఈ నొప్పి ఎందుకవుతుంది నాకు ఇలాంటి అని చాలా సందేహాలుంటాయి చాలామందికి. అయితే ఎవరికైనా ఇలా ఎజాక్యులేషన్ అయ్యేటప్పుడు నొప్పి ఒకవేళ ఉంటే మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది యునానీలో. వితిన్ 2 మంత్స్ మనం మీ ట్రీట్మెంట్ చేసేయొచ్చు. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డెఫినైట్‌లీ మాతో వచ్చి కలవచ్చు. ఫోను జేసి మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు గూడా మాతో కాంటాక్ట్ అయ్యి మెడిసిన్స్ తెప్పించుకోవచ్చు. ఇలాంటి అప్‌డేట్స్ కొరకు మీరు చూస్తూ ఉండండి. డాక్టర్ ఎస్‌ఏ రెహమాన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎస్‌ఏ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి, హైదరాబాద్.